ఈ పర్వతమాల ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. విన్నారు కదా, మన వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎలాంటి ఫుల్ వీడియో మీకు అర్థమయ్యేతారో చెప్తాను. ఇదే పర్వతమలై పైన కొండ అయితే కెంబడిస్తుంది కదా, ఇదే ఎంట్రైస్. అయితే మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తేనే ఇక్కడ మనకి భోజనం అయితే వేస్తారు. మళ్ళీ అంతా తినేసి ఎట్లా ఏంటనేది మాట్లాడుకొని ఇంకొంచెంసేపు ముందుకైతే వెళ్తాం. ముందుకు వెళ్తే దేవుణ్ణి చూసుకొని మొక్కొని మనం మెట్లు ఎక్కేదనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి కొండ అయితే అప్పుడప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది. పైన ఎక్కుతా మనకి ఎనర్జీ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. చూస్తూ ఉన్నారు కదా మీరే ఎలా ఉందనేది. కొండ అయితే నెచ్చుకుంటూ వెళ్తుంటే ఇంకా చాలా బాగుంది. అందరితో మాట్లాడుకుంటూ కొండ అయితే ఎక్కుతుంటే మీకు మనకి వీడియో ఏదైనా చేస్తా ఉంటే మనకు సాంగ్ అయితే వేయాలన్నమాట. మనకు చిన్న మ్యూజిక్ అయితే వేసేద్దాం ఇప్పుడు. సాంగ్ అయితే అయింది కదా. ఇంకా RRR మూవీ చూసే ఉంటారు చాలామంది. ఇక్కడ లొకేషన్ బాగుంది, ఒక ఫోటో అయితే తీసుకోమన్నాడు. RRR మూవీ ఒక ఫోటో కావాలని చెప్పాడు. మనోడైతే దిగే కాలేదు, ఎలాంటి వల్ల ట్రై చేస్తాడు, ఎలాంటి కాలేదు. ఇంకా ట్రెక్కింగ్ అయితే చూస్తున్నారు కదా మీరు. ఎలాంటి ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటే సాల్ అయిపోతూ ఉంది, నిదానంగా స్లో అవుతున్నారు. ఇంకా వీళ్ళు ఏంట్రా ఇది ఎక్కుతున్నారు, ఎలా వెళ్ళారు ఏంటనేది. మార్నింగ్ అయితే రావాలన్నమాట. 2 o'clock గుడి క్లోజ్ అవుతుంది. మార్నింగే స్టార్ట్ చేయాలి మీరు. మార్నింగ్ స్టార్ట్ చేసుకొని వస్తే మీకు చిన్న శివలింగాలు అయితే కనబడుతుంది. అక్కడ పూజ చేసుకుంటూ పైకి వస్తుంది. ఏంట్రా వీళ్ళు వాటర్ బాటిల్ చేతిలో మోసుకొని వస్తున్నారు అంటున్నారా? మీరు ప్లాస్టిక్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా ఎత్తుకొచ్చినప్పుడు దిగునింక వచ్చినప్పుడు వాళ్ళకి 10 rupees అయితే ఛార్జ్ చేసింటారనమాట. ఒక దానిపైన మీరు ఏదైతే ఎత్తుకొస్తారో అది మీరు రిటర్న్ ఇచ్చేస్తేనే వాళ్ళు మీకు తిరిగా డబ్బులు అయితే ఇస్తారో. ప్రతి ఒక్క వస్తువు పైన మీకు స్టిక్కర్ అయితే వేసింటారనమాట. ఆ స్టిక్కర్ చూపించాలి వాళ్ళకి. ఈ డేట్ అని వేసింటారో మళ్ళీ రిటర్న్ ఇస్తేనే మనకి డబ్బులు వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉందనేది. నేచరు, గుట్టలు, ఇక్కడ తిరిగా ఎండ, చిన్న మెట్లు సింగల్గా రావాలి మీరు. ఇంకా మీరు కూడా వచ్చింటే చాలా బాగుంది. వీడియోలో చూస్తేనే చాలా బాగుందంటే మీరు ఒకసారి వచ్చి చూడండి. అరుణాచలం తిరుణమల అనేది అందరికీ తెలుసు అనుకుంటా. అక్కడ నుంచి 20 kilometers మాత్రమే, చాలా దగ్గరే. దిగు పార్కింగ్ కూడా ఉంది మనకి. ఏం టెన్షన్ పడే అవసరం లేదు. 10 rupees ఛార్జ్ చేస్తారు అంతే, కొని వెళ్తారు. ఇక్కడ మంకీస్ అనేది చాలా ఉంటుంది. బాటిల్స్, నీళ్ళ బాటిల్ కానీ మనమంతా హుషారుగా ఎత్తుకురావాలి. ఎలాంటి అవి పెరుక్కుంటుంది. చూసుకుంటూ జాగ్రత్తగా రావాలి. ఇంకా మనం వెళ్ళే దారిలో అంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క మెట్టు చాలా కష్టంగా ఉంటుంది. వస్తా మనము ఒక్కొక్క మెట్టు చూసుకొని ఆరాంగా రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒక అన్న అయితే వస్తున్నారు కదా, ఆయన ఎలా ఉందనేది జర్నీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి వినండి, సరేనా? ఫ్రెండ్స్, ఈ పర్వతమాల ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. తెల్లవారి మేము 6 గంటలకి మేము ప్రయత్నించిండేది. ఇంకా మాది దేవస్థానానికి వెళ్ళడానికి ఇంకా అరగంట సేపు పడుతుంది. ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మీరందరూ ఒకసారి వచ్చేసి ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి. మనం పైకి అయితే వచ్చేస్తాం. ఇంకా చూసుకోండి గుడి లోపల మీకు ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసుకోండి, మీకు ఒక సాంగ్ కూడా వేస్తాను. శ్రీవాయులింగమై సంచరించరా, అడుగున తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా. దేవుని అయితే చూసారు కదా ఎలా ఉందనేది. ఇంకా లోపలైతే అలా ఉంది. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసాము. ఫుల్ ఈబుదే ఉంది. తిరిగా మీకు పైన అయితే చూడొచ్చు, ఎండ నేచర్ అనేది కనబడుతుంది. ఇంకా అవుట్ సైడ్ అయితే చూపిస్తాను. ఇంకా వెళ్ళే దారిలో మీకు దిగు ఎలా ఉంది, మెట్టలు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమేమన్నా మిస్ అయితే దిగు ఉంటాం అనమాట. ఒక్కొక్క అడుగు చూసుకుని నిదానంగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, కెమ్మిల్ ఉంది పట్టుకోవడానికి, గ్రిప్స్ అంతా ఉంది మనకి. నిదానంగా ఒక్కొక్క అడుగు పట్టుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా మీరు ఈ వీడియో చూసే వాళ్ళంతా షేర్ చేయాలి. ఎలాంటి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోలు చెప్పాలంటే మాకు జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మార్నింగ్ రావాలి. ఎలాంటి గుడి 2 గంటలకి క్లోజ్ చేస్తారనమాట. మార్నింగ్ వచ్చి మీరు పైన చూసుకుంటూ దిగువంతా మీరు మాట్లాడుకుంటూ మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు వచ్చి చూసుకుంటూ ఆరాంగా దిగు వచ్చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మార్నింగ్ రావాలి. ఎలాంటి గుడి 2 గంటలకి క్లోజ్ చేస్తారనమాట. మార్నింగ్ వచ్చి మీరు పైన చూసుకుంటూ దిగువంతా మీరు మాట్లాడుకుంటూ మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు వచ్చి చూసుకుంటూ ఆరాంగా దిగు వచ్చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు
నార్మల్ మంకీస్ అయితే ఉంటుంది కదా, నీళ్ళు అయితే ఉండదన్నమాట. ఆ నీళ్ళు మిగిలిపోయింది కొంచెం వాటర్ బాటిల్లో. అప్పుడు దాన్ని మంకీకి ఇస్తే ఒక అన్న అయితే తాపిచ్చేస్తాడు. అది తాగి సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇంకొన్ని అయితే పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని మనము చూసుకోవాలి. చూసారు కదా వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఇలాంటి కొన్ని అప్డేట్స్ వీడియో కావాలంటే మన వీడియో షేర్